కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ది పాలన కాదు పీడన అంటూ దుయ్యబట్టారు. ప్రజల వేదన అరణ్య రోదనగా మారిందన్నారు. ఏడాది కాలంలో రైతులను చెరబెట్టి పేదల ఇండ్లు కూలగొట్టారని నిప్పులు చెరిగారు. రైతు బంధు ఎత్తేసి రైతు బీమా పాతరేశారని విమర్శించారు. కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు మాయం చేసి అమ్మఒడిని ఆగం చేశారన్నారు. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని ఫైర్ అయ్యారు. ఏక్ పోలీస్ అన్న పోలీసులను రేవంత్ సర్కారు అణగదొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల అమలుపై నిలదీసిన ఆశా వర్కర్లను అవమానించారన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే టీఎస్ను టీజీగా చేసి చార్మినార్, కాకతీయ కళా తోరణాలను తొలగించారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలు లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి ఆత్మ బలిదానాలతో ఉద్యమిస్తున్నప్పుడు రేవంత్ సమైక్యవాదుల పంచన చేరి వంచన చేశారని విమర్శించారు. అధికార అహంకారంతో ఇప్పుడు ఏకంగా తెలంగాణ తల్లిని మరిస్తిరి అంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం చరిత్రను చెరిపేస్తామన్న భ్రమలో తెలంగాణ ప్రజలను ఏమారుస్తామనుకుంటే పొరపాటేనన్నారు. తెలంగాణ అన్ని గమనిస్తుందన్న కేటీఆర్ కాలంబు రాగానే కాటేసి తీరుతుందని హెచ్చరించారు.